సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో బాలశాస్త్రవేత్తల ప్రదర్శన జాతరలా కొనసాగింది. సంగారెడ్డి జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన సదస్సు 3 రోజుల పాటు ఉత్సాహంగా కొనసాగింది. ఈ జిల్లా సైన్స్ ఫేర్ కి పటాన్ చెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్ అసెంబ్లీ పరిధిలోని 713 మంది విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలను ప్రదర్శించారు. ఇందులో 3 రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగింది. వైజ్ఞానిక ప్రదర్శనలో 30 ప్రదర్శనలు అత్యుత్తమంగా ఎంపిక చేశారు. 12 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడంతో 13,000కు పైగా విద్యార్థులు ప్రదర్శనలను తిలకించినట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఔత్సాహిక బాల శాస్త్రవేత్తలు రూపొందించిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముగింపు సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొని ఉత్తమ ప్రదర్శన చేపట్టిన విద్యార్థులకు జ్ఞాపిక ప్రశంసా పత్రం అందించారు. రాష్ట్ర దేశ స్థాయిలో సైన్స్ ఫెయిర్ లో పాల్గొని సత్తా చాటాలని ఆకాంక్షించారు. Good afternoon. My name is Sonali. I am from Arjun Techno School, Patan Cheru. My project is about automatic umbrella which has rain sensing. The umbrella is attached to the bag. The main purpose to do this project is people forgot the umbrella sometimes and it is difficult to carry the umbrella. So to overcome these problems, I came with this project. This project has an umbrella attached to the bag. It has the rain sensing which sends the rain and it sends the information to the Arduino Uno. This Arduino Uno operates the 2 servo motors to open the umbrella. I'll show the working process. When rain falls on the rain sensor, the umbrella gets open, and when there is no rain, the umbrella closes also. The major component is Arduino Uno, the rain sensor. It will sense the rain. Thank you. గుడ్ ఈవినింగ్ అందరికి. నా పేరు శివాని. ఆర్జన్ టెక్నో స్కూల్ పటాన్చెరు నుంచి వచ్చాను. ప్రాజెక్ట్ మెయిన్ ఏమంటే పాస్ట్ డేస్ లో ఆపరేషన్ సింధూర్ అయింది కదా, అప్పుడు చాలా మంది సోల్జర్స్ అనేది ప్రాణాలు విడిచినారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ మెటల్స్ ని ఇంకా బాంబ్స్ ని డిటెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. దీని వల్ల ఒక 100% కాకపోయినా ఒక 80 to 60% వాళ్ళ ప్రాణాలను కాపాడొచ్చు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్ కాంపోనెంట్స్ ఏమేమి వాడామంటే పిక్ మైక్రో కంట్రోలర్ వాడాము, క్రిస్టల్ ఆసిలేటర్ అండ్ ఎల్ఈడి ఇండికేటర్స్, ట్రాన్స్మిటర్, ఇది రిసీవర్, ఇది రిమోట్, ఇది రోబోట్. రిమోట్ తోనే రోబోట్ ని కంట్రోల్ చేయాలి మనం. అప్పుడే ఇది అనేది ఎక్కడెక్కడ మెటల్స్ ఉన్నాయి అని చెప్పి డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఇది మెటల్ డిటెక్టర్ సెన్సార్. దీంతో మెటల్స్ ని డిటెక్ట్ చేయొచ్చు అండ్ బాంబ్స్ ని కూడా డిటెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది డీసీ మోటార్స్ ఇక్కడ యూజ్ చేసింది. 2 DC మోటార్స్, మెటల్ డిటెక్టర్. ఇప్పుడు మనం దీని వర్కింగ్ ఏందో చూద్దాం. ఇప్పుడు ఈ మెటల్ ఐటమ్ ని ఇక్కడ సెన్సార్ దగ్గర పెట్టగానే సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి అక్కడ మెటల్ ఆబ్జెక్ట్ కానీ బాంబ్ కానీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకా దీన్ని మోడిఫికేషన్ చేయడానికి మనం డిస్ప్లే కూడా పెట్టుకోవచ్చు. అక్కడ ఏమేమి ఉన్నాయో అనేది కనిపిస్తుంది మనకి. బాంబ్ కానీ ఇంకా మెటల్ ఐటమ్ కానీ ఏందో. అప్పుడు ఇది సోల్జర్స్ కి, ఇంకా పోలీస్ వాళ్ళకి, ఇంకా కాలేజెస్ వాళ్ళకి, ఇంకా చాలా ప్లేసెస్ లో విఐపి ప్రొటెక్షన్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఇది అనమాట. టెర్రరిస్ట్ కి అగేన్స్ట్ వెళ్తుంది అనమాట ఇది అనేది. దానివల్ల దీని మెయిన్ యూజెస్ అనేవి అవి. Thank you. Everyone, myself Sai Meghna from Arjun Techno School. So my project name is Anti-Riot Shield with Pepper Spray and Blinding LED. So it is mainly useful for police to control crowd people who will be performing protests and demonstrations on roads, near traffic lights, police stations and also high courts. So how it works? So this main switch, when this main switch is on, this light indication is seen. That means the electrical current is flowing to the circuit. So these are high power LEDs which may affect the eyes of the person who will be distracted and move from that place. That is operated through this separate switch. And it is also used in high and dark areas. This is pepper spray. As I cannot use pepper spray, I use humidifier, which is released with the help of this push button, which makes the eyes of the person burnt. This is taser, which is operated through a separate switch, which produces electric shock.
So when this electric shock is used to the person will become numb and unconscious. So the main uses of this project are: this project provides bulletproof shield for user safety, and it is used for user safety. It includes LED lights. It includes LED lights for better illumination in dark areas. It is easy to operate through simple switch controls. This project ensures multifunctional protection in one device. That means this project has three uses, that is pepper spray, taser which produce electrical current, and also this LEDs. So what is the future scope of this project? In the future, this project can be enhanced by adding smart features such as camera module and GPS tracking. How GPS tracking is that when this bulletproof shield is stolen or lost, the recovery systems helps the user to find it out and get it back. Thank you. And sir, myself Rakshita from Ojai School. So today I am here to present my project called Automatic Whiteboard Eraser. So this is Automatic Whiteboard Eraser. So the main aim of this project is to design and develop an automatic whiteboard eraser using a servo motor, Arduino Uno, push button and eraser. And here we use a 5-volt adapter. So when we keep here, and when we on this, here we have to push this button. When we push this button, it automatically cleans the markings. So this works automatically without any human efforts. So it saves times and efforts, and it is also low cost. So this we can use. So this project is about anti-roid shield with pepper spray and blinding LED. So this project is mainly useful for police to control crowded people. Will be performing protests and demonstrations on the roads, near traffic lights, police stations and high courts. So the main components used in this project are battery power supply, LM2596 voltage regulator, pepper spray. As I cannot use pepper spray, sir. It is air traffic. No, sir. This is used to control crowded people who will be protesting and demonstrating on the traffic lights. This is pepper. So this works like when I on the main switch, this LED indication is shown, and these are high-power LEDs which may affect the eyes of the crowded people, so that. Show the working. సో ఈ పెప్పర్ స్ప్రే అనేది దీంతో ఆపరేట్ అవుతుంది. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఆ పర్సన్ ఐస్ లో మంట పుట్టిస్తుంది, అండ్ ఈ టీజర్ ఏమో ఎలక్ట్రిక్ షాక్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ స్విచ్ ద్వారా. మేము ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, మా చైర్మన్ సార్ ప్రమోద్ గారు మాతో ఉండడం చాలా సంతోషకరం. మేము ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి ఇన్స్పైర్ అవార్డ్స్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. మా స్టూడెంట్స్ అందరూ 4 ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అయ్యాయండి. మరి గత 3 సంవత్సరాలుగా మరి ఇన్స్పైర్ అవార్డ్స్ నుంచి మాకు ఫండ్ రావడం జరుగుతుంది. ఇది 3వ సారి. మరి మేము స్టేట్ లెవెల్లో కూడా ఛాన్స్ ఉందని టీచర్స్ చెప్తున్నారు. చక్కటి ప్రాజెక్ట్ అని అప్రిషియేట్ చేస్తున్నారు. మెన్షన్ లో లేదు. మరి మా స్టూడెంట్స్ దాని మీద హార్డ్ వర్క్ చేసి మేము టీచర్స్ అందరం కూడా సపోర్ట్ చేశాము. మరి మా స్కూల్లో కూడా మేము సైంటిఫిక్ గా, కాగ్నిటివ్ గా థింక్ చేయడానికి పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ మరి ఈ 21st సెంచరీ స్కిల్స్ యూస్ చేస్తూ మేము టీచింగ్ మెథడాలజీస్ అన్ని వాడుతూ ముందుకెళ్తున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పు. థ్యాంక్ యూ ఫ్రమ్ ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సార్ మేము టోటల్ గా 4 ప్రాజెక్ట్స్ ఇక్కడ ప్రెజెంట్ చేశాము. అందులో ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కి స్కోప్ ఉందని చెప్తున్నారు. స్టేట్ లెవెల్ కి వెళ్ళే అవకాశం ఉందని జడ్జెస్ నుంచి సంతోషంగా ఉంది సార్. గత 3 years నుంచి ట్రై చేస్తున్నాము. ఇప్పుడు కూడా మా ప్రాజెక్ట్స్ అప్ టు డేట్ ఉంటాయి. మా ప్రాజెక్ట్స్ అన్ని కూడా నేషనల్ లెవెల్ లో మాకు కనబడుతుంటాయి. కానీ స్టేట్ కి మేము వెళ్ళలేకపోయామని బాధపడ్డాము. బట్ దిస్ టైమ్ వీఆర్ ఇన్ టు ఇట్. ఆల్రెడీ మేము 10 ప్రాజెక్ట్స్ మా ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నుంచి అప్లోడ్ చేశాం సార్. ఇంకా ముందు కూడా మేము డిస్ట్రిక్ట్ వైజ్ అండ్ స్టేట్ వైజ్ కూడా చాలా రిసెర్చ్ లో మేము ముందుకు తీసుకొని వెళ్ళడానికి మేము చాలా ప్రయత్నిస్తున్నాం. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చాలా సంతోషంగా ఉంది. మేము ఆరిజిన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ పాఠశాల నుంచి మరి నారాయణఖేడ్ లో పార్టిసిపేట్ చేయడానికి చాలా దూరం నుండి ప్రయాణం చేసుకొని వచ్చాము. ఆ కృషికి, ఆ కష్టానికి ఫలితం దక్కిందని అనుకుంటున్నాము. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి మేము ఇక్కడ ప్రెజెంట్ చేసిన ప్రాజెక్ట్ వచ్చేసి యాంటీ రియార్డ్ షీల్డ్ విత్ పెప్పర్ స్ప్రే అండ్ LED బ్లైండింగ్.
సో అది చాలా ప్రత్యేకంగా అనిపించింది. జడ్జెస్ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. మరి రైట్ జడ్జ్మెంట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. అది ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది వారికి ఉపయోగపడుతుందండి. ఎక్కడైతే ఇక్కడ మరి వార్ జరుగుతుందో, మరి ఎక్కడైతే గొడవలు పడుతుంటారో క్రౌడెడ్ పీపుల్, వాళ్ళని కంట్రోల్ చేయడానికి అక్కడ మేము హై ఇంటెన్సిటీ LED లైట్స్ యూజ్ చేసాము. మరి అదే విధంగా దానిలో పెప్పర్ స్ప్రే కూడా పెట్టాము. ఆ పెప్పర్ స్ప్రే లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు కళ్ళు బ్లైండ్ అయిపోయి అక్కడ నుంచి డిస్కార్డ్ అవ్వడం జరుగుతుంది. మరి అదే విధంగా పెప్పర్ స్ప్రే ద్వారా వాళ్ళు కొంచెం సేపు ఆ మంటకి జనాలంతా పారిపోవడం జరుగుతుంది అనమాట. మరి అదే విధంగా స్లైట్ గా టేజర్ యూజ్ చేసాము. స్లైట్ గా ఎలక్ట్రిక్ షాక్ ద్వారా అక్కడ అందరూ వాళ్ళు నంబ్ అయిపోయి అక్కడ పడిపోతారు కొంచెం సేపటి వరకు. సో ఈ ప్రాజెక్ట్ మరి పోలీస్ సిబ్బందికి చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. మరి స్టేట్ లెవెల్ కి సెలెక్ట్ అయ్యాం కాబట్టి అక్కడ కూడా మంచి ప్రదర్శనని ఇచ్చి మరి నేషనల్స్ కి కూడా మేము గట్టిగా ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.